అంటే అర్థం చేసుకోండి. ఈ రోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకొకసారి నోరు గనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను. ఈరోజు తిరుపతి కానీ రాజంపేట కానీ నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏ విధంగా కలెక్టర్ ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్ళేదానికి, అక్రమ లిక్కర్ వెళ్ళేదానికి, అక్రమ ఇసుక వెళ్ళేదానికి కనుక్కోండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలను అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి. అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. మా కార్యకర్తలకి మేము అండగా ఉంటాం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. నీకు దమ్ముంటే నీకు సవాల్ ఇస్తున్నా, కాణిపాకం వెళ్దాం రా, ఇసుక లారీలకి నీకు సంబంధం లేదు, మీ పార్టీ వాళ్ళకి ప్రమాణం చేయి. నీకు కానీ మీ అన్నలకు కానీ నీ మూడు కానీ సంబంధం లేదనే ప్రమాణం చేయి. నేను చేస్తా, నువ్వు చెప్పు టైం నేను చెప్పండి చెప్తా, పోయి చేద్దాం. కాణిపాకంలో పోయి ఆ ఇసుక కానీ అక్కడ జరిగే స్మగ్లింగ్ బియ్యం స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదని ప్రమాణం చేస్తాను. నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు చెప్పు టైం నేను వస్తా అదే టైం. ఓకే సురేందర్ రెడ్డి గారు, ఇంకా చాలా ఉంది కాదండి. ఏడకి పోయి ఏం చేసి కోట్లు సంపాదించింది, ఇది మంచి మాట? వ్యాంపు అది మంచి మాట సార్. ఇప్పుడు దానికన్నా ముందు రోజా గారు మొన్న ఏం మాట్లాడారో అవి సరిపోతాయి సార్. ఏం మాట్లాడారు? గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు, గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అని చెప్పి మాట్లాడిందే, అది కరెక్టా? సో అందుకని దీని కౌంటర్ అంతే కదా. అదే నేను అదే పాయింట్లోకి వస్తున్నాను. సో వాళ్ళు అన్నారు, మేము అంటాం, అంతేనా? మేము ఆ విధంగా అంత తీవ్రమైనటువంటి భాషను మేము వాడలేస్తాం. 1000 కూడా ఏ పనికి వస్తే ఆ పని చేస్తుందని ఒక మహిళని అంటుంటే ఇంకేమనాలి? దాని అర్థమైందా సార్? 1000కి 2000కి ఏ పని చేయమంటే ఆ పని చేస్తుంది అని మహిళ అనేసి అంటే దాంట్లో తప్పే ఉంది? ఏదన్నా సంతకం పెట్టమంటే సంతకం పెడతారేమో, లేకపోతే ఇంకేదన్నా ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తారేమో. అట్టని దాని అర్థం సార్. ఓకే రైట్ ఓకే అరుణ గారు, ఒక్క నిమిషం. ఓకే, అదేం తప్పు లేదండి, ఏమీ తప్పులు కాదండి సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎలా తయారైందంటే ఈ రాజకీయాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేసినా తప్పు కాదు, వాళ్ళు ఉన్నప్పుడు తప్పు కాదు, మీరున్నప్పుడు తప్పు కాదు. ఈ చర్చలు పెట్టుకుండి ఈ రకంగా మాట్లాడుకుండి ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచిది కాదు అని చెప్పి మేము ట్రోల్స్కి గురవ్వాలంతే. సరే, మహిళగా పోనీ ఆవిడేం చెప్తారు చూద్దాం. అరుణ గారు విన్నారు కదా, ఇది పరిస్థితి. ఎందుకు రాజకీయ నాయకులు అంటే ఒక రోజా గారు అంశం అని నేను అంటట్లేదు, అసలు మహిళలను అంటే ఎందుకు చులకన భావంగా చూస్తున్నారు? అలాగని చెప్పి మహిళను నోరు కట్టుకుని కూర్చోమని చెప్పట్లేదు ఎవరుని. తప్పు చేస్తే వాళ్ళు మాట్లాడచ్చు, కానీ లిమిట్స్ ఎందుకు దాటిపోతున్నారు అని, ఎందుకు లైన్ క్రాస్ అవుతున్నారని. సార్, ప్యానెల్లో పెద్దలకి మీకు డబుల్ లైన్ వీక్షకులు నమస్కారం సార్. నేను యాక్చువల్గా డిబేట్ ఒక 15 minutes ముందే లెఫ్ట్ అవుతాను సార్. ముందుగానే చెప్తున్నాను, మా పాపను ట్యూషన్ దగ్గర నుంచి తీసుకురావాలి, వాళ్ళు డ్యూటీ పడింది నాకు. ఇవాళ విషయం ఏంటంటే సార్, ఎవరు మాట్లాడినా సరే మహిళల్ని ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. ఇందులో అధికార ప్రతిపక్ష అలాంటివి ఏమీ లేవు. క్లియర్ గా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా గత 5 ఏళ్ల నుంచి స్టార్ట్ అయింది ఈ పరంపర. అంతకు ముందు లేదు, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు లేదని కూడా నేను చెప్పట్లేదు, ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి. మహిళల్ని చాలా ఈజీగా తోలనాడి మాట్లాడడం, అలాగే మహిళలు కూడా తమ యొక్క ప్రాముఖ్యతను చాటుకోవడానికి వాళ్ళు కూడా పరిధులు దాటి మాట్లాడడం, ఇవన్నీ రాజకీయాల్లో ఎందుకనో తెలియదు సార్. అది కొత్త పోకడికి వెళ్ళిపోతుంది వ్యవస్థ అనేది మాత్రం క్లియర్ గా అర్థం అవుతుంది ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే ఒకవైపు ఒక మహిళని అంత దారుణంగా మాట్లాడడం ఎంత తప్పని ఖండించాలో. ఇప్పుడు ఆయన సురేంద్ర గారు క్వశ్చన్ చేసింది కూడా కరెక్ట్. ఆవిడ మన గాలి నా కొడుకులో ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఆవిడకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ కూడా వాళ్ళ సైడ్ నుంచి అట్లాగే వచ్చేసింది. పైగా ఈ మధ్య ఏంటంటే మరి సరే ఈవిడ రోజా గారి విషయంలోనే కాదు, రీసెంట్ గా ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, అంతకు ముందు బండారు సత్యనారాయణ గారి మూర్తి గారు రోజా గారిని మాట్లాడిన మాటలు కానివ్వండి, అంతకుముందు రోజా గారు వేరే నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, చిరంజీవి గారిని కూడా తీసుకొచ్చి మాట్లాడిన మాటలు, ఇవన్నీ ఒక రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి రాజకీయాన్ని రాష్ట్రంలో తీసుకొస్తున్నారు. ఇందులో
ప్రజలు దేన్ని ఎంటర్టైన్ అవుతున్నారు, దేన్ని ఎంటర్టైన్ అవ్వట్లేదు అన్న విషయాన్ని కూడా గ్రహించలేకపోతున్నారు అన్న విషయం మాత్రం తేటతెల్లం అవుతుంది సార్. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు పాలన చూసిన తర్వాత వైసీపీకి ఓటమికి కారణమైనటువంటి కారణాల్లో వైసీపీ మాట్లాడినటువంటి బూత్ పదజాలం కూడా ఒకటి, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడడం కూడా ఒకటి. ప్రజలు దీన్ని హర్షించాల, న్యూట్రల్ గా ఉండేటువంటి పీపుల్ ఇట్లాంటి అంశాలను హర్షించాల. గ్రౌండ్ లో 2024 ఎలక్షన్స్ కి పూర్తిగా ఇట్లాంటి అంశాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో మాకేం పని, మీరు వచ్చారు ఏం చేశారు అది చెప్పండి అన్న కాన్సెప్ట్ లో ప్రజలు తీర్పిచ్చారు. బట్ ఇవాళ కూటమి వచ్చిన తర్వాత మనం అది రియలైజ్ అవ్వాలి. వ్యక్తిగత దోషంలో అనే అంశాన్ని మనం రియలైజ్ అవ్వకపోతే మనం కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాల్లో ఒక కారణంగా ఎలా చేరిందో రేపొద్దున మనకు కూడా ఒక కారణాన్ని మనం అక్కడ ఏదో ఏర్పరచుకున్నట్లుగా అయిపోద్ది సార్ 100%. కాబట్టి ఈ భాష కట్టడి అనేది కంపల్సరీగా ఉండాల్సింది తప్పనిసరిగా. ఎస్పెషల్లీ మరి మహిళలు మేము రాజకీయాలు నిలబడాలంటే చాలా కష్టపడాలి, ఎందుకంటే నేను స్వయంగా అనుభవిస్తున్నాను కాబట్టి.